హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీ లాగ్స్. ఈ ఛానల్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే క్రియేట్ చేయబడిందండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయదు. ఈ వీడియోలో మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ది ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెన్షన్ యాక్ట్ 1956. ఈ యాక్ట్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఈ యాక్ట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన కొన్ని డెఫినేషన్స్ ఏంటంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ ఏ, సెక్షన్ 2 సబ్క్లాస్ ఏఏ, సెక్షన్ 2 సబ్క్లాస్ బి, సెక్షన్ 2 సబ్క్లాస్ సిబి, సెక్షన్ 2 సబ్క్లాస్ ఎఫ్. ఈ డెఫినేషన్స్ దేని గురించి చెప్తుందంటే బ్రోతల్ అంటే ఏంటి, చైల్డ్ యొక్క డెఫినేషన్ గురించి చెప్తుంది, కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి, మైనర్ అంటే ఎవరు, ప్రాసిక్యూషన్ అంటే ఏంటి అనే డెఫినేషన్స్ ఈ యాక్ట్లో మనం తెలుసుకుందాం. ఫస్ట్ సెక్షన్ 2 సబ్క్లాస్ ఏ అంటే బ్రోతల్ యొక్క డెఫినేషన్ ఏంటంటే ఒక హౌస్లో కానీ ఒక రూమ్ని కానీ, హౌస్లో ఉన్న ఒక పోర్షన్ని కానీ రూమ్లో ఉన్న ఒక పోర్షన్ని కానీ తన లాభం కోసం ఒక వ్యక్తి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ ప్రాస్టిట్యూట్స్ని ఆ ప్లేస్లో ఉంచి సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కానీ చేస్తే లేదా అబ్యూజ్ కానీ చేస్తే ఆ ప్లేస్ని బ్రోతల్ అని అంటారు. సెక్షన్ 2 సబ్క్లాస్ ఏఏ అంటే ఏంటంటే ఈ యాక్ట్ ప్రకారం ఏ పిల్లలకైతే 16 సంవత్సరాలు కంప్లీట్ కావో వారిని చైల్డ్ అంటారనమాట. నార్మల్గా అయితే 18 ఇయర్స్ కంప్లీట్ కాకుండా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళని చైల్డ్ అంటారు మిగతా యాక్ట్స్లో. ఈ యాక్ట్లో మాత్రము ఏ చైల్డ్కి అయితే 16 ఇయర్స్ కంప్లీట్ కావో వాళ్ళని చైల్డ్ అంటారనమాట. సెక్షన్ 2 సబ్క్లాస్ బి ప్రకారం కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి డిఫైన్ చేస్తుంది. ఈ యాక్ట్ ప్రకారం ఏ ఉమెన్ అయినా ప్రాసిక్యూషన్ చేస్తున్నప్పుడు దొరికినా లేదా ప్రాసిక్యూషన్ చేయడం ఇష్టం లేని వారిని గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకున్నా వారిని వచ్చేసి ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేసి ఆ ఇన్స్టిట్యూషన్లో ఉంచి రీహాబిలిటేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సెక్షన్ 2 సబ్క్లాస్ సిబి అంటే ఏంటంటే దేని గురించి చెప్తుందంటే మైనర్ యొక్క డెఫినేషన్ గురించి చెప్తుంది. ఇక్కడ మైనర్ అంటే ఏ వ్యక్తి అయితే 16 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వవో వారిని మైనర్ అంటారు. సెక్షన్ 2 సబ్క్లాస్ ఎఫ్ ప్రకారం ప్రాసిక్యూషన్ డెఫినేషన్ గురించి డిఫైన్ చేస్తుంది. ఏ వ్యక్తి అయితే కమర్షియల్ పర్పస్ కోసం చిన్నపిల్లల్ని కానీ ఉమెన్ని కానీ మేల్ని కానీ బలవంతంగా ప్రాసిక్యూషన్ చేయించడం, వారి మీద సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ చేయడం వంటివి చేస్తారో దాన్ని ప్రాసిక్యూషన్ అంటారు. అఫెన్సెస్ అండ్ పెనాల్టీస్ గురించి చెప్పుకుందాం. సెక్షన్ 3 to 9 వరకు ఈ అఫెన్సెస్ గురించి, అఫెన్సెస్ అండ్ పెనాల్టీ గురించి డీల్ చేస్తుందన్నమాట. మనము ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే నార్మల్గా ఇప్పుడు ఈ యాక్ట్లో 3 పర్సన్ ఉన్నారనుకున్నాం. వారిని వచ్చేసి P1 కేటగిరీగా ఒకరిని, P2 కేటగిరీ ఒకరిని, P3 కేటగిరీగా 3 డివిజన్స్ డివైడ్ చేసుకుంటే P1 ఎవరికి అప్లై అవుతుందంటే ఎవరైతే ప్రాసిక్యూషన్ కోసము కావాలని ఇంటెన్షన్తో ఒక ప్రిమిసెస్ని అరేంజ్ చేసి ప్రాసిక్యూషన్ చేయిస్తారో అది ఎవరైనా కానీ వాళ్ళకి ఈ సెక్షన్ 3, సెక్షన్ 4, సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 9 అనేది అప్లై అవుతుంది. ఈ సెక్షన్స్ ఏ వ్యక్తి అయితే ఒక హౌస్ని కానీ ఒక రూమ్ని కానీ లేదా హౌస్ని కానీ లేదా రూమ్లో ఏదైనా ఒక పోర్షన్ని కానీ యూజ్ చేసి తన లాభం కోసం ప్రాసిక్యూషన్ చేస్తాడో అటువంటి వ్యక్తికి అంటే అక్యూజ్డ్కి ఈ సెక్షన్ అప్లై అవుతుందన్నమాట. సెక్షన్ 3 ప్రకారం ఏ పర్సన్ అయితే తన లాభం కోసం బ్రోతల్ని రన్ చేస్తుంటాడో ఆ వ్యక్తికి ఫస్ట్ టైం అఫెన్స్ కానీ అయితే 1 year రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. అది ఎంతవరకు అంటే 1 year నుంచి 3 సంవత్సరాల వరకు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుంది. 2000 రూపీస్ వరకు ఫైన్ ఉంటుందన్నమాట. ఆ వ్యక్తి సెకండ్ టైం కానీ మళ్ళీ సేమ్ అఫెన్స్ కానీ చేస్తే 2 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు రిగరస్ ఇంప్రిజన్మెంట్, ఫైన్ 2000 రూపీస్ ఉంటుందన్నమాట. ఏ వ్యక్తి అయినా ల్యాండ్ లార్డ్ తన హౌస్ని టెనెంట్కి కానీ లెస్సీకి కానీ రెంట్కి ఇచ్చినప్పుడు లేదా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తన ఇంటిని చూస్తుండమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఆ ఇంటిని కానీ ఇల్లీగల్ పర్పస్ కోసం యూజ్ చేస్తే
అంటే బ్రోతల్గా మారిస్తే అటువంటి వాళ్ళకి ఓనర్కి కానీ లెస్సర్కి కానీ ల్యాండ్ లార్డ్ కానీ ఆ ప్రిన్సెస్ ఏదైతే ఉందో ఆ ప్రిన్సెస్లో ఓనర్ కానీ లెస్సర్ కానీ ల్యాండ్ లార్డ్ కానీ అంటే వాళ్ళ యొక్క ఏజెంట్ కానీ తెలిసి ఇంటెన్షనల్గా ఆ ప్రిన్సెస్ని బ్రోతల్గా మారిస్తే అట్లాంటి వ్యక్తులకి ఫస్ట్ టైం అఫెన్స్ కానీ చేస్తే 2 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఫైన్ వచ్చేసి 2000 వరకు ఉంటుంది. సెకండ్ టైం అఫెన్స్ కానీ చేస్తే 5 సంవత్సరాల వరకు రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఫైన్ అనేది ఉంటుందన్నమాట. సెక్షన్ 2 క్యాపిటల్ ఏ ఏం చెప్తుందంటే ఏమని ప్రెజ్యూమ్ చేస్తుందంటే వారి మీద వచ్చిన అలిగేషన్ ప్రూవ్ అయ్యేంత వరకు కోర్టు ఆ పర్సన్స్ పైన అంటే ప్రొవిజన్లో ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిసి ఆ ప్రిన్సెస్ని బ్రోతల్గా మార్చారు అని చెప్పి కోర్టు భావిస్తుంది అనమాట. ఏ ప్లేస్ అయితే ఏ ప్రిన్సెస్ అయితే బ్రోతల్గా మార్చారో ఆ న్యూస్ని పేపర్లో పబ్లిష్ చేసి ప్రాసిక్యూషన్ కానీ జరుగుతుంటే ఈ యాక్ట్ ప్రకారం ఆ ప్లేస్ని సెర్చ్ అనేది చేస్తారనమాట. సెక్షన్ 4 సబ్సెక్షన్ 1 ప్రకారం ఏ పర్సన్కి అయితే 18 years ఏజ్ ఉండి తెలిసి హోల్గా కానీ పార్ట్లీ కానీ ఆ ప్రాసిక్యూషన్ మీద వచ్చే ఎర్నింగ్స్ మీద డిపెండ్ అయ్యి బ్రతుకుతారో అలాంటి వ్యక్తులకి 2 years ఇంప్రిజన్మెంట్, ఫైన్ వచ్చేసి 1000 rupees వరకు ఉంటుంది. అదే ఎర్నింగ్స్ మీద ఆధారపడి చైల్డ్ని కానీ మైనర్ని కానీ జీవిస్తూ ఉంటే వారికి 7 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల వరకు ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సెక్షన్ 4 సబ్సెక్షన్ 2 ప్రకారం ఏ వ్యక్తికి అయితే 18 years ఉండి హ్యాబిచువల్గా ఒక కంపెనీ పెట్టి ప్రాసిక్యూషన్ చేస్తుంటే దాని మీద ఆధారపడి బతుకుతారో, ఏ వ్యక్తి అయితే హస్బెండ్ కానీ లేదా మదర్ కానీ అంటే ఏ రిలేషన్ అయినా కానీ బయట వ్యక్తులైనా సరే ప్రాసిక్యూషన్ కోసం ఏ పర్సన్ అయితే భయపెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రాసిక్యూషన్ చేయిస్తారో అతని మీద ఉన్న అలిగేషన్ పూర్తయ్యేంత వరకు కోర్టు ఆ పర్సన్ తెలిసి ప్రాసిక్యూషన్ మీద వచ్చే ఇన్కమ్ మీద ఆధారపడి జీవిస్తున్నాడని చెప్పి భావిస్తుంది అనమాట. సెక్షన్ 5 సబ్సెక్షన్ 1 ప్రకారం ప్రాసిక్యూషన్ కోసం ఆ వ్యక్తికి మాయమాటలు చెప్పి తీసుకురావడము, బలవంతంగా ఎత్తుకురావడము, వారి కన్సెంట్ ఉండి లేదా కన్సెంట్ లేకుండా అయినా సరే తీసుకొచ్చి ప్రాసిక్యూషన్ కోసం యూజ్ చేయడము, ఆ పర్సన్ని ఫ్రీక్వెంట్గా ఒక ప్లేస్లో ఉంచి ఇంకొక ప్లేస్కి ప్రాసిక్యూషన్ కోసం తీసుకొని వెళ్ళడము, ఇలాంటి అఫెన్స్ చేయించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారికి అంటే ఓనర్కి ఆ ప్రిన్సెస్ని ఎవరైతే అరేంజ్ చేశారో ఎస్టాబ్లిష్ చేశారో ఆ పర్సన్ అంటే అతను ఓనర్ అవుతాడనమాట. అతనికి 3 years నుంచి 7 years వరకు రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్, ఫైన్ వచ్చేసి 2000 rupees వరకు ఉంటుంది. ఏ వ్యక్తి అయినా వారికి ఇష్టం లేకుండా అఫెన్స్ చేస్తే 7 years ఇంప్రిజన్మెంట్ నుండి 14 years వరకు ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. ఈ అఫెన్స్ చైల్డ్ కానీ చేస్తే 7 సంవత్సరాల నుంచి రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ లేదా లైఫ్ వరకు ఉంటుందన్నమాట. లైఫ్ వరకు ఉంటుంది. ఈ అఫెన్స్ మైనర్ కానీ చేస్తే 7 సంవత్సరాల నుంచి 14 years వరకు రిగ్రెస్ ఇంప్రిజన్మెంట్ అనేది ఇస్తారు. అఫెన్స్ ఎక్కడైతే ఏ ప్లేస్లో అయితే జరిగిందో అక్కడ ట్రయల్ అనేది జరుగుతుంది. సెక్షన్ 6 ప్రకారం ఏ పర్సన్ అయితే ఇంకొక పర్సన్ యొక్క కన్సెంట్తో కానీ కన్సెంట్ లేకుండా కానీ డిటైన్ కానీ చేస్తే బ్రోతల్ హౌస్లో ఉంచితే స్పౌస్తో కాకుండా ఇంకొక వ్యక్తితో సెక్స్లో పార్టిసిపేట్ చేయమని చెప్పినా వారికి 7 years నుంచి లైఫ్ వరకు ఉంటుందన్నమాట. లేదా 10 years ఇంప్రిజన్మెంట్ కానీ ఫైన్ కానీ ఉంటుంది. ఏ వ్యక్తి అయితే బ్రోతల్ హౌస్లో చైల్డ్ని డిటైన్ చేస్తాడో కోర్టు ఏమని ప్రెజ్యూమ్ చేస్తుందంటే ప్రాసిక్యూషన్ కోసం తీసుకొని వచ్చాడని చెప్పి అనుకుంటుంది. ఎప్పటి వరకు అంటే ఆ వ్యక్తి మీద అలిగేషన్ ప్రూవ్ అయ్యేంత వరకు కోర్టు ఈ బ్రోతల్ హౌస్లో అతన్ని ఇంటెన్షనల్గా తీసుకొచ్చాడని ప్రెజ్యూమ్ చేస్తుందన్నమాట. బ్రోతల్ హౌస్లో దొరికిన చైల్డ్ కానీ మైనర్ కానీ మెడికల్ ఎగ్జామినేషన్ పంపించి అలా దొరికిన చైల్డ్ మీద కానీ మైనర్ మీద కానీ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ జరుగుతుంది అని చెప్పి ప్రెజ్యూమ్ చేసుకుంటే ప్రాసిక్యూషన్ చేయించారు, అలా ప్రాసిక్యూషన్ చేయించిన దాని మీద ప్రాసిక్యూషన్ చేయించిన దాని మీద ఇన్కమ్ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు అని చెప్పి కోర్టు ప్రెజ్యూమ్ చేసుకుంటుంది అనమాట. ఉమెన్ మీద కానీ గర్ల్ మీద కానీ బ్రోతల్ హౌస్లో డిటైన్ చేసి ఆ ప్రిన్సెస్లో దొరికితే సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం
వారిని ఇంటెన్షనల్గా తీసుకొని వచ్చి కంపెల్ చేసి ప్రాసిక్యూషన్ చేయించారు, వారి దగ్గర ఉన్న జ్యువెలరీ కానీ మనీ కానీ ఇంకా ఏ ప్రాపర్టీ అయినా తీసుకొని రమ్మని చెప్తే ఆ ప్రాపర్టీని రికవర్ చేయమని ఆమె మీద ఎటువంటి సూట్ కానీ క్రిమినల్ ప్రొసీడింగ్స్ కానీ కేసు వేయకూడదన్నమాట. సెక్షన్ 9 ప్రకారం ఏ పర్సన్ యొక్క సంరక్షణలో కానీ కస్టడీలో కానీ ఆ చైల్డ్ ఉండి ఆ చైల్డ్ని ఆ పర్సన్ ఫోర్స్ఫుల్గా కానీ భయపెట్టి కానీ లేదా సహాయం చేసి కానీ లేకపోతే ప్రొవోక్ చేసి కానీ ప్రాసిక్యూషన్ కానీ చేయిస్తే వారికి వచ్చేసి 7 years నుంచి లైఫ్ ఉంటుంది, లేదా 10 years ఇంప్రిజన్మెంట్, ఫైన్ అనేది ఉంటుంది. ఒకవేళ స్పెషల్ రీజన్స్ కానీ ఉంటే జడ్జిమెంట్లో మెన్షన్ చేసి వారికి వచ్చేసి 7 years ఇంప్రిజన్మెంట్ అనేది ఇస్తారు. సెక్షన్ 7 ప్రకారం మేల్ కానీ ఉమెన్ కానీ చైల్డ్ కానీ ఎవరికైనా ఈ సెక్షన్ అప్లై అవుతుందన్నమాట. ఈ సెక్షన్ ప్రకారం ఏ వ్యక్తి అయినా సరే తన జీవనాధారం కోసం తన మీద డిపెండ్ అయిన వారి కోసం ప్రాసిక్యూషన్ కానీ చేస్తే అలాంటి వారికి పనిష్మెంట్ ఇవ్వకుండా రిహాబిలిటేషన్ పంపించి కరెక్టివ్ ఇన్స్టిట్యూషన్స్కి పంపిస్తారనమాట. హాస్పిటల్ దగ్గర కానీ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర కానీ టెంపుల్స్ దగ్గర కానీ ఫ్యామిలీస్ ఉన్న ఏరియాస్లో కానీ ప్రాసిక్యూషన్ చేస్తే అది అఫెన్స్ అవుతుంది. ఎన్ని మీటర్స్? వితిన్ ది 200 meters లోపల ప్రాసిక్యూషన్ చేయకూడదన్నమాట. అలా కానీ చేస్తే అది అఫెన్స్ అవుతుంది. గవర్నమెంట్ నోటిఫై చేసిన ఏరియాలో ప్రాసిక్యూషన్ కానీ చేస్తే వితిన్ ది 200 limits లోపల, అంటే కమిషనర్ ఆఫ్ పోలీసుకి కానీ లేదా మేజిస్ట్రేట్ గారి దగ్గర కానీ ప్రొడ్యూస్ చేయాలి. అలా కాకుండా వాళ్ళు అవుట్ ఆఫ్ ది లిమిట్స్, అంటే 200 limits అబోవ్ కానీ వాళ్ళ జీవనాధారం వచ్చి ప్రాసిక్యూషన్ అనుకోండి, అలా చేస్తే అది అఫెన్స్ కిందకి రాదనమాట. వితిన్ ది 200 meters లోపల చేస్తేనే అది అఫెన్స్ అవుతుంది. అలా అఫెన్స్ చేసినందుకు 3 months ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. కానీ ఫీమేల్ అఫెండర్ మాత్రం, అంటే ఫీమేల్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు తన జీవనాధారం కోసం ఏమైనా ప్రాసిక్యూషన్ చేసినా వారిని రీహాబిలిటేషన్కి పంపించడం జరుగుతుందన్నమాట. చైల్డ్ కానీ మైనర్ కానీ పర్సన్ కానీ టెంపుల్స్ ఉన్న ఏరియాలో కానీ హాస్పిటల్స్ దగ్గరలో కానీ ఎడ్యుకేషనల్ ఏరియాస్లో కానీ ప్రాసిక్యూషన్ చేస్తే వారికి వచ్చేసి 7 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ వరకు, లేదా 10 years ఇంప్రిజన్మెంట్ నుంచి ఫైన్ వరకు ఇంప్రిజన్మెంట్ అనేది ఉంటుందన్నమాట. స్పెషల్ రీజన్స్ కానీ ఉంటే రీజన్స్ మెన్షన్ జడ్జిమెంట్లో 7 years ఇంప్రిజన్మెంట్ అనేది ఇస్తారు. ఏ వ్యక్తి అయినా పబ్లిక్ ప్లేస్లో తెలిసి కావాలని ప్రాస్టిట్యూట్ని వ్యాపారం కోసం యూజ్ చేసిన టెనెంట్ కానీ లెస్సీ కానీ ఆక్యుపైర్ కానీ లేదా ఏ పర్సన్ అయినా ప్రిమిసెస్ని మెయింటైన్ చేస్తూ ఇన్ఛార్జిగా ఉండి ప్రాసిక్యూషన్ చేయించిన ల్యాండ్లార్డ్ కానీ ఓనర్ కానీ లెస్సర్ కానీ లేదా వారి యొక్క ఏజెంట్ కానీ విల్ఫుల్గా ఇంటెన్షనల్గా ప్రాసిక్యూషన్ కోసం ఆ ప్రిమిసెస్ని వాడినా వారికి ఫస్ట్ అఫెన్స్ కానీ అయితే 3 months ఇంప్రిజన్మెంట్, ఫైన్ వచ్చేసి 200 rupees ఉంటుంది, లేదా 2 ఉంటాయి. సెకండ్ టైం కానీ అఫెన్స్ కానీ చేస్తే 6 months ఇంప్రిజన్మెంట్, ఫైన్ 200 rupees ఉంటుంది. ఒకవేళ హోటల్ని కానీ ప్రాసిక్యూషన్ కోసం ఆ ప్రిమిసెస్ని యూజ్ చేస్తే 3 months నుంచి 1 year వరకు వారి యొక్క లైసెన్స్ని సస్పెండ్ చేయడం జరుగుతుంది. చైల్డ్ కానీ మైనర్ కానీ హోటల్ యొక్క ప్రిమిసెస్ని ప్రాసిక్యూషన్ కోసం యూజ్ చేస్తే వారి యొక్క లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారనమాట. స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఇష్యూ చేసిన ఏరియాని ప్రాసిక్యూషన్ చేయకూడదు అని డిక్లేర్ చేసిన ఏరియాని లిమిట్స్లో కాకుండా ఉంటే, అంటే వితిన్ ది 200 meters లోపల ప్రాసిక్యూషన్ చేయకూడదు అనమాట. అలా కానీ చేస్తే అఫెన్స్ అవుతుంది. సెక్షన్ 8 ప్రకారం పబ్లిక్ ప్లేస్లో నిలబడి ఓట్స్ ద్వారా కానీ సైకిల్ రూపంలో కానీ విండో పక్కన కూర్చొని కానీ బిల్డింగ్ హౌస్ నుంచి కానీ పర్సన్స్ని ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేసి ప్రాసిక్యూషన్ చేసిన అలా చేసిన వాళ్ళు ఫస్ట్ టైం కానీ అఫెన్స్ కానీ చేస్తే 6 months ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, ఫైన్ అనేది 500 rupees ఉంటుంది, లేదా 2 వేస్తారు. సెకండ్ టైం కానీ అఫెన్స్ కానీ చేస్తే 1 year ఇంప్రిజన్మెంట్, 500 rupees ఫైన్ ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.